కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ మీద కల్తీ మద్యం గురించి చెప్పాలంటే మరి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు కదా. ఆధారాలు ఉంటే మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, చట్ట ప్రకారం పోరాడాలి, నిర్దోషం నిరూపించుకోవాలి. ఆ వీడియోలో జనార్దన్ రావు చెప్పారు జోగి రమేష్ అని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు, అరెస్ట్ ఉన్నాయని అదే వాళ్ళు అదే చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయని. ఈయన తప్పు చేయలేదు అంటున్నాడు. మరి ఎవరైనా తప్పు చేయాలంటారు, తప్పు చేయాలంటారో ఒక్కరుగా తప్పు చేయాలని చెప్తారు, కానీ కోర్టుకు కావాల్సిన ఆధారాలు కావాలి. అవును, మరి గుడిలో కూడా ప్రమాణం చేశాడు కదా, దాని గురించి తప్పు చేశాడా లేదా అనేది. అంటే గుడిలో ప్రమాణం చేశారు, తప్పు చేసిన ప్రతి వాళ్ళు ప్రమాణం చేస్తే కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఎన్ని న్యాయ వ్యవస్థ ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకంటే అంటే మేము తిరిగి వస్తాము, ఇది అక్రమ కేసు, చంద్రబాబు నాయుడు కూడా పంపిస్తామంటున్నారు, తిరిగి లోకేష్ కూడా పంపిస్తామంటున్నారు జైలుకి. గతంలో పంపించారు, ఈసారి మళ్ళీ వచ్చేది మేమే అని చెప్తున్నారు వాళ్ళు. వచ్చినప్పుడు అసలు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక, అంటే కూటమి వచ్చాక? బాగుండ మట్టి ఇక్కడ అన్నం పెడుతున్నారు. నాకు కూడా ఇదే నచ్చింది, పేదవాడికి కడుపు నింపుతున్నారు. మరి ఏంటి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్తున్నారు కదా, చెప్పే వాళ్ళంతా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏమీ చేయట్లేదు వాళ్ళు చెప్పేది, నేను కాదు. ఏమి చెప్పేది, డబ్బులు ఎందుకు పడుతుంది, అమరావతి ఎందుకు పూర్తవుతుంది, సంక్షేమ పథకాలు అమలు అవుతుంది, సంక్షేమ పథకాలు అమలు అవుతుంది. రైతులు బండి, నేను ఒక రైతులు కాదు, మాకు బండి ఒక 7 ఏళ్ళు బండి మళ్ళీ పడతాయి అంట. మళ్ళీ ఇప్పుడు పిల్లలకి డబ్బులు వేసాడు, ఫ్రీ బస్ పెట్టారు, మరి అభివృద్ధికి చేస్తున్నారు. అమరావతి మొదలు పెట్టారు, పోలవరం పరిగారు. మరి ఏమి కనపడతలేదు అంటారా వైసీపీ వాళ్ళకి సంబంధించి? ఏమి కనపడతలా, జనం కనపడుతుంది. ఫైనల్ గా జగన్ 2.0 మీద మీ అభిప్రాయం? అంటే జగన్ 2.0 అనేది అవకాశాలు, అది ఒక కళ, భ్రమ. ఎందుకు కళ అంటే? లేదు అంతే. ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, చక్క రాష్ట్రాన్ని చక్క అభివృద్ధి పదంలో సంక్షేమం నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ.